వారందరికీ నమస్కారాలు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి సుదీర్ఘ ప్రసారం విన్నాక నాకు చాలా సంతోషం కలిగింది. ఎంతంటే చెప్పుకొని మురిసేంత, పేపర్లో చూసి ఆనందపడేంత, కానీ వాస్తవంలో అది నేతి బీరకాయలోని నెయ్యంత. సీఎం గారు చెబుతూ ఉద్యోగాల జాతర అని అన్నారు. హామీలు ఇచ్చినవన్నీ, ఉద్యోగాలు ఇచ్చినవన్నీ. ఇన్నిన్ని ఉద్యోగాలు ఇస్తే యూనివర్సిటీల్లో నిరుద్యోగులు ఎందుకు ధర్నాలు చేస్తారు? సరే, ఇన్ని ఎఫ్డిఐలు ఉంటే ఆర్బీఐ వద్ద అన్నన్ని అప్పులు ఎందుకు అవుతాయి? నీళ్లు, నిధులు, నియామకాల కొరకు తెచ్చుకున్న తెలంగాణలో అవి గొంతమ్మ కోరికలుగా మిగిలొద్దని ఆ దేవుణ్ణి కోరుతూ తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలని అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. Now the question hour, Home Ministry question. Gaurav member Shruti garu. అధ్యక్ష, ఇది క్రైమ్ తెలంగాణ అని మీరు అంటున్నారు, కానీ క్రైమ్ తెలంగాణ అని పేరు వచ్చేలాగా ఉంది అధ్యక్ష. క్రైమ్ తెలంగాణ అంటారు అధ్యక్ష. క్రైమ్ తెలంగాణ కాదు, ప్రైమ్ తెలంగాణ. దీనిని రికార్డులో నుంచి తొలగించాలి. అధ్యక్ష, మీకు తప్పుగా అనిపిస్తే నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నా. ఇక ఆ విషయానికి వస్తే చిన్నపిల్లలు కూడా దొంగతనాలు, మొన్ననే ఏటీఎం చోరీ, చైన్ స్నాచింగ్, రియల్ ఎస్టేట్ దందా, వీటిని ఆపేదుందా? ఏం పాలన ఇది అని నా ఆవేదన అధ్యక్ష. సంబంధిత మంత్రి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో జరిగే అన్యాయాలను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. చిన్నపిల్లలలో నైతిక విలువలు పెంపొందించేందుకు కార్యక్రమాలను చేపడుతున్నాం. ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. Now the Education Ministry, గౌరవ సభ్యులు బిందుశ్రీ గారు. అధ్యక్ష, ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లు పంపిణీ చేస్తామని గొప్పగా చెబుతుంది, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది అధ్యక్ష. బట్టలు నాణ్యత అస్సలు బాగాలేదు, కుట్లు సైజులు సరిపోవడం లేదు, ఒక్క ఉతుకుతోనే రంగు వెలిసిపోతున్నాయి. మా పేద విద్యార్థులు ఈ అతుకుల డ్రెస్సులతోనే స్కూళ్లకు వెళ్ళాలా అధ్యక్ష? అధ్యక్ష, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశం మా దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వాల కంటే మెరుగైన నాణ్యతలో ఈ ఏడాది నాణ్యమైన క్లాత్ను పంపిణీ చేశాం అధ్యక్ష. సైజుల సమస్య ఉన్నమాట నిజమే, కానీ ఎక్కడైతే డ్రెస్సులు బాగా లేవో వాటిని వెంటనే తీసుకొని కొత్తవి పంపిణీ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు నాణ్యమైన డ్రెస్సులు ఇచ్చాము అంటున్నారు, కానీ ఎక్కడ ఉంది అధ్యక్ష నాణ్యత? ఈ దుస్తులు వేసుకుని పాఠశాలకు రావాలంటే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధ్యక్ష, మేము సరైన దుస్తులు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ కొంతమంది కాంట్రాక్టర్ల వల్ల అలా జరిగుండొచ్చు. ఎక్కడైతే అలా జరిగిందో అక్కడ చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, విద్యార్థులకు నాణ్యత లేని డ్రెస్సులు ఇస్తే ఎలా సరిపోతుంది అధ్యక్ష? కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. కాబట్టి మంచి క్లాత్ ఇచ్చి విద్యార్థులనే కుట్టించుకోమనే చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పాఠశాల ప్రారంభానికి ముందే డ్రెస్సులు స్కూళ్లకు వచ్చేలా ప్రయత్నం చేశాం అధ్యక్ష. క్లాత్ కూడా నాణ్యమైనది ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం అని సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. Now Agriculture Ministry, respected member Nishant garu. అధ్యక్ష, 3 పూటల 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే అది రైతు వలనే. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెరిగింది, గోడౌన్స్లో గుట్టలు ధాన్యం నిల్వ ఉంటుంది, కానీ రైతు మాత్రం ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సిగరెట్ కంపెనీ ఓనర్ ఆనందంగా ఉంటున్నాడు, కానీ దాని వలన మనకేం ప్రయోజనం లేదు. లిక్కర్ తయారు చేసేవాడు మన దేహానికి హాని చేసి ఆనందంగా ఉంటున్నాడు, కానీ రైతు మాత్రం బాగుపడటం లేదు. రైతు సంక్షేమం కోసం ఏం చేస్తారో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా ఇస్తున్నాం అధ్యక్ష.
సబ్సిడీ విత్తనాలు ఎరువులు ఇస్తున్నాము, కనీస మద్దతు ధర కల్పిస్తున్నాము అధ్యక్ష. మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశాము అధ్యక్ష. ఎక్కడ విత్తనాలు ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం అధ్యక్ష. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష.